సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. ఇక్కడ ప్రభు వారు దప్పికొనుచున్నానని ఈ మాట ఆయనకి రెండోసారి పలుకుతున్నాడు సిలువలో. మొదటిసారి ఎక్కడి వరకు వెళ్ళాలని చెప్పగలరా? ఇదే మాట 7 మాటల నుంచి చెప్తున్నాను. ఇంకే పట్టు బాగలేదు. వారు సిలువలో అయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదటి బంధంలో 4వ అధ్యాయంలో ఇక్కడ సమరయ ప్రాంతంలోని సుపారాన్ని గురించి 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ ఉంటుంది. కాకపోతే నేను మెయిన్గా చూస్తున్నాను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేరుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహంలోకి ఇమ్మని ఆమె అడిగింది. ఇక్కడ ప్రభు కలిగిన మాటలో నాకు దప్పిక కొనుచున్నాననే మాట మనం ప్రాముఖ్యంగా చూసుకుంటే 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి శరీరానుసారంగా, ఇంకొకటి ఆత్మానుసారంగా. అయితే ప్రభు వారు ఇక్కడ దప్పిక కొనుచున్నాను అంటే మన శరీరంగా చూసుకుంటే ఆయన సిలువ వేయడానికి పట్టుకున్నప్పుడు అప్పుడు యెరూషలేము విజయంగా తీసుకొని అక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి అన్నయ్య కైప పిలాతు ఏరేదు మరలా తిరిగి పిలాతు దగ్గరికి అంటే అనేక సార్లు ఆయన తిప్పినందున ఆయన శరీరం క్షీణించుకోలేదు. కనుక ఆయనకి శరీరానుసారంగా దాహం వేసింది. అదే మనకు పెద్ద విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే మనకు ఆటోమేటిక్గా దాహం వేస్తుంది. ఎందుకంటే మన శరీరం డీహైడ్రేషన్కి వెళ్ళిపోతుంది కాబట్టి, అలసిపోయాం కాబట్టి మనకు దాహం వేసింది. అయితే ప్రభు వారు గురువారం మార్నింగ్ ఆయన సిలువ వేసుకున్నాక పట్టుకున్నప్పుడు దశమాన తోటలో అప్పటి నుంచి ఆయన సిలువ వేసే వరకు తిప్పుతూనే ఉన్నారు. ఆయన సిలువ అది చాలా భారమైంది కనుక ఆ భారాన్ని ఆయన భుజముల మీద వేసుకొని ఆ యెరూషలేము ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉంటే ఆయన సిలువుకి అవన్నీ కొట్టేసిన తర్వాత ఆయన సిలువ వేసినప్పుడు ఆ 4వ మాట తర్వాత 5వ మాటగా ఆయన దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఆ వేదనలో ఆయన శరీరానుసారంగా దప్పిక కొనుచున్నాను. అయితే మనం ఆత్మానుసారంగా చూసుకుంటే ఆత్మానుసారంగా ఆయన దప్పిక కొనుచున్నాడు. దేని కొరకు? అనేక ఆత్మలోనే నేను రక్షించాలి అని ఆ దాహం ఆయన కలిగి ఉన్నాడు. అయితే దీనిలో శరీరానుసారమైన దాంట్లో మనం చూసుకుంటే ఈ కొత్త నిబంధనలో సమయేసి ఆమె బాధకి వెళ్ళినప్పుడు ఆయన దాహం ఇమ్మని ఆయన అడుగుతున్నారు. ఆమె కూడా ఏమనుకునేది శరీరానుసారమైన దాహమే అనుకుంది. అయితే ఆమె పుట్టిన ఆయన విప్పి చెప్పినప్పుడు ఆమె ఆ ప్రదేశంలోనికి వెళ్ళి అందరికీ ఆయన దాహాన్ని తెలుసుకొని ఆమె అందరికీ వివరించినప్పుడు అప్పుడు ఆమెకు కూడా అర్థమవుతుంది అనమాట. ఆయన చెప్తాడు ఆమెకి ఏమని, నేను ఇచ్చే నీళ్ళు నాకు ఇచ్చినప్పుడు నాకు దాహం చేయలేదు, కానీ నేను ఇచ్చే జీవజలం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పటికీ తప్పిపోగలవు అని మనం అక్కడ వచనాల్లో చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ దాహాన్ని కలిగి ఉన్నామో అని నేర్చుకోవాలన్నమాట. ప్రభు వారు అయితే ఆత్మానుసారంగా ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నారు. అయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, మనం ఏ దాహాన్ని కలిగి ఉన్నాము. ఈ బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక విధములైన దాహాన్ని కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభు శిష్యుడు యూదాను మనకు తెలుసు కదా, ఆయన ధన దాహాన్ని కలిగి ఉన్నాడు. ధనాన్ని కోసం ఆయన ప్రభువునే అమ్మివేస్తాడు వాళ్ళకి. అవునా కదా, 30 వెండి నాణ్యాలకి ప్రభువునే అమ్మివేస్తాడు. ఆయన ఏ దాహం ఉంది? ధనము అనే దాహం ఉంది. అయితే ఇందులోనే మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసుకుంటే అననీయ సఫీరా ఉన్నారు. వాళ్ళు కూడా ధనదాహాన్ని కలిగి ఉన్నారు. పొలాన్ని ఎంత కలిగితేమో ఇంతకే అన్నామని అక్కడ పేతురు దగ్గర చెప్పినప్పుడు అక్కడికక్కడికే వాళ్ళు మరణించడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ బైబిల్లో అనేక దాహాన్ని కలిగి చివరి ప్రయాస దేనికోసము? డబ్బు కోసం, ధనం కోసము, లేదా శ్రీవ్యామోహం అంటే మన బైబిల్లో ఎవరు కనిపిస్తారు? సంస్థలు కనిపిస్తారు. అలా కదా, ఒకసారి మనం చదివినట్లయితే అది సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అయితే నేను ఇప్పుడు రెఫరెన్స్ ఏమి చూపించట్లేదు. అటువంటి దాహాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఎటువంటి దాహాన్ని కలిగి ఉండాలి? ప్రభు వారు సిలువలో దప్పిక కొనుచున్నాను అన్నప్పుడు మనం అనుకుంటారు, బహుశా నేను అక్కడ ఉంటే నేను యేసు ప్రభువుకు నిలిచలేమేమో అని. కానీ మనకి ఇప్పుడు అవకాశం ఉంది. ఆయన ఆత్మీయపరమైన దప్పిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దాహాన్ని మనం తీర్చగలమా లేదా? ఇప్పుడు తీర్చగలం. ఎందుకంటే అనేక ఆత్మలను మనం రక్షించడం ద్వారా ఆయన దప్పికని మనము తీర్చగలం. కాబట్టి ఈయన ఇక్కడ ఏ దప్పిక కలిగి ఉన్నాడంటే
అయి ఉన్నాడు కాబట్టి మనము ఆయన దప్పికని ప్రజలు మనము తీర్చగలం. అనేక ఆత్మలని మనము ఆయన దగ్గరికి చేర్చడం ద్వారా ఆయన దప్పికని మనము తీర్చగలం. ఈ కొద్ది మాటలు ప్రభు తీర్చుగాక.